మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హరీష్ రావు ఇంటి వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేటీఆర్ ఇవాళ ఏసీబీ విచారణకు వెళ్లనున్న నేపథ్యంలో ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక నిన్న ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ తో విచారణకు హాజరయ్యేందుకు హైకోర్టు న్యాయవాదికి అనుమతించింది కోర్టు. దీంతో ఇవాళ ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరు కాబోతున్నారు. ఎలాంటి ఆందోళనలు నిరసనలు చేయకుండా ఉండేందుకు హరీష్ రావును ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, హరీష్ రావుని హౌస్ అరెస్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి? మరికొద్ది సేపట్లోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యొక్క ఏసీబీ విచారణ మొదలు కాబోతున్న నేపథ్యంలోనే బీఆర్ఎస్ కీలక నేతలందరినీ కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మాజీ మంత్రి హరీష్ రావును ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఎందుకంటే మరికొద్ది సేపట్లోనే నందినగర్ నివాసం నుంచి కేటీఆర్ ఏసీబీ విచారణకు వెళ్లబోతున్నటువంటి నేపథ్యంలోనే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కొంత శాంతి భద్రతలకు ఇబ్బంది కలుగుతుందేమో అన్నటువంటి ముందస్తు ఉద్దేశంతోనే ఇక హౌస్ అరెస్టులు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఒకవైపున హరీష్ రావుని హౌస్ అరెస్ట్ చేయడం కావచ్చు, అలాగే మిగతా కీలక నేతలను కూడా హౌస్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తూ ఉండటంతో దీని మీద బీఆర్ఎస్ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. వాస్తవానికి ఇప్పటికే కేటీఆర్ ఏసీబీ విచారణకు సహకరిస్తామని చెప్పారు. మరి కొద్దిసేపట్లోనే ఆయన లాయర్ తో కలిసి బంజారా హిల్స్ ప్రధాన కార్యాలయం ఏసీబీ కార్యాలయానికి వెళ్లబోతున్నటువంటి సందర్భంలో మిగతా బీఆర్ఎస్ కీలక నేతలను హౌస్ అరెస్టులు చేయాల్సినటువంటి అవసరం ఏంటంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పూర్తిగా ఇప్పుడు హరీష్ రావు ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఏమాత్రం ఇంటి నుంచి బయటికి రాకుండా కూడా ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎర్లీ మార్నింగే ఎప్పుడైతే మరికొద్ది అంటే 2 గంటల్లోనే ఏసీబీ విచారణకు ఒక 9:30 గంటల ప్రాంతంలో కేటీఆర్ నందినగర్ నివాసం నుంచి బయలుదేరి వెళ్లబోతున్నారు. ఈలోగానే ఒకవేళ హరీష్ రావు ఆయన గచ్చిబౌలి నివాసం నుంచి నందినగర్ లోని కేటీఆర్ ని కలుసుకున్నటువంటి అవకాశాలు ఉన్నాయేమో అనే నేపథ్యంలోనే ఈ అనుమానాలను తలెత్తినటువంటి పరిస్థితుల్లోనే ఇమ్మీడియట్ గా ఆయన హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇక మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి హరీష్ రావుతో పాటు మరికొంతమంది కీలక నేతలను కూడా హౌస్ అరెస్టులు చేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో నమోదైనటువంటి A1 గా కేటీఆర్ చేసిన దగ్గర నుంచి కూడా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి, పలు విమర్శలు కూడా చేస్తున్నారు. వాస్తవానికి ఒక తప్పుడు కేసును కేటీఆర్ మీద నమోదు చేయడం జరిగింది. ఇందులో ఎటువంటి వాస్తవం లేదు. వాస్తవాలను పరిశీలించకుండా జరిగినటువంటి అవకతవకలు ఏవి లేవకుండానే ప్రభుత్వ ఒత్తిడితో ఈ కేసులను నమోదు చేసి ఒక అబద్ధమైనటువంటి కేసులను తమ మీద నమోదు చేసినటువంటి ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా మొదటి నుంచి కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు న్యాయ వ్యవస్థలను గౌరవిస్తూ మరోవైపున కేటీఆర్ కూడా నిన్న కోర్టు యొక్క పర్మిషన్ తీసుకొని ఇప్పుడు లాయర్ తో సహా ఏసీపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లబోతున్నటువంటి నేపథ్యంలోనే మిగతా బీఆర్ఎస్ కీలక నేతలందరినీ కూడా అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు భారీ ఎత్తున ఉదయం నుంచే హరీష్ రావు ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ఏమాత్రం ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఆయన్ను అక్కడే కట్టడి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా చూసినట్లయితే ఎప్పుడైతే అంటే 9:30 గంటల ప్రాంతంలో తాను నందినగర్ లోని తన నివాసం నుంచి ఏసీబీ విచారణకు వెళ్లబోతున్నారన్న విషయాన్ని రాత్రి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత మిగతా బీఆర్ఎస్ నేతలందరినీ కూడా కట్టడి చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే పోలీసులు ఉదయం నుంచి కొంత ప్రధానమైనటువంటి బీఆర్ఎస్ నేతల ఇళ్ల దగ్గర కూడా భారీగా పహారా విధించారు. మరోవైపున హౌస్ అరెస్టులు చేసేందుకు కూడా రెడీ అయ్యారు. ఇక ఇవాళ సాయంత్రం వరకు ఏసీబీ విచారణ కేటీఆర్ కు కొనసాగున్న నేపథ్యంలోనే మరికొంతమంది నేతలను కూడా హౌస్ అరెస్టులు చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రతిపక్ష నేతగా ఉండి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఈ కేసుల మీద పూర్తిగా ఒక వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ తమ యొక్క గళాన్ని గట్టిగా వినిపిస్తున్న నేపథ్యంలోనే వీటన్నింటినీ కట్టడి చేయాలంటే మాత్రం బీఆర్ఎస్ కీలక నేతలను అదుపులోకి తీసుకోవాలనే ఉద్దేశంతో ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు అనేవి చోటు చేసుకోకుండా ఇమ్మీడియట్ గా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఇళ్లలో నుంచి బయటికి రాకుండా చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు హరీష్ రావును కూడా ఇంట్లోనే కట్టడి చేస్తూ ఆయన హౌస్ అరెస్ట్ చేసి భారీగా ఇంటి బయట పోలీసులు మోహరించారు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.